Welcome to Shine Bright Sari Rolling and Polishing. హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షైన్ బైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్. వి ఆర్ ది వీవర్స్ ఆఫ్ కంచివరం అండ్ ధర్మవరం సిల్క్ శారీస్. సిల్క్ శారీస్ వీవింగ్తో పాటు మేము శారీ పాలిషింగ్ కూడా చేస్తున్నాం, మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ శారీస్ అయితే మనకి 14 శారీస్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా నుంచి మేడము మన వీడియోస్ చూసి ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యారు ప్రీవియస్గా 2 months బ్యాక్. సో మేడం ఇప్పుడు డిసెంబర్లో అయితే ఇండియాకి అయితే వచ్చారండి, సంక్రాంతి వరకు అయితే ఉంటారని చెప్పేసి శారీస్ అయితే పాలిషింగ్‌కి ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. సో, ఈ శారీస్ ఆల్రెడీ మేడం అయితే డ్రై క్లీనింగ్‌కి అయితే ఇచ్చారంటండి. బట్ ఇదేంటంటే ఫుడ్ స్టాల్స్‌తో పెట్టడం వల్ల శారీస్ అనేది వచ్చేసి స్టిఫ్‌గా అయిపోయాయి. కట్టుకోవడానికి అవ్వట్లేదని చెప్పేసి మన వీడియోస్ చూసి సాఫ్ట్ పాలిషింగ్‌కి అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఇనిషియల్‌గా 3 శారీస్ అయితే ఇచ్చారు, ఓన్లీ సిల్క్ శారీస్. టోటల్ 14 శారీస్‌లో 3 శారీస్ అయితే సిల్క్ శారీస్. సిల్క్ శారీస్. ఈ 3 శారీస్ అయితే ఇచ్చారు సిల్క్ శారీస్ ఫర్ పాలిషింగ్‌కి. ఇంకా రిమైనింగ్ శారీస్ అన్నీ కూడా ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్. ఇవన్నీ ఓన్లీ డ్రై క్లీనింగ్‌కి ఇచ్చారనమాట మేడం. ఆహ్, సో, సంక్రాంతి తర్వాత మేడం అయితే మరి రిటర్న్ బ్యాక్ అవుతున్నారు ఆస్ట్రేలియాకి అని చెప్పేసి ఆహ్, ఇచ్చారు ఫస్ట్ ఇనిషియల్‌గా. సో, ఇన్ కేస్ ఈ క్వాలిటీ మనం చేసే పాలిషింగ్ క్వాలిటీ మేడంకి నచ్చినట్లయితే తర్వాత కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా శారీస్ ఉన్నాయని చెప్పి అన్నారు. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. మేము ఎలా డ్రై క్లీన్ చేసి పాలిష్ చేస్తాము ఈ శారీస్ అన్నీ కూడా. మేమైతే ఫుడ్ స్టార్చ్ కానీ ఆహ్, అండ్ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకోకుండా మేము వీవర్స్ కాబట్టి మేము నేచురల్ పద్ధతిలోనే మేము ఇవన్నీ కూడా మేము పాలిషింగ్ అండ్ డ్రై క్లీనింగ్ అయితే చేస్తాము. సో, అందరూ రిమైనింగ్ డ్రై క్లీనర్స్ ఎలా అంటే వాళ్ళందరూ కూడా ఏదో వాషింగ్ మిషన్‌లో టబ్‌లో డిప్ చేసి శారీస్‌ని వాష్ చేయడం అలా చేస్తారు. కానీ ఆ పద్ధతిలో చేశారంటే శారీకున్న కలర్ అనేది ఫేడ్ అయిపోతా ఉంటుంది. మీరు 3, 4, 5 టైమ్స్ అలా చేశారంటే ఫేడ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే శారీ డల్ అయిపోయి ఓల్డ్ అయిపోతుంది. సో, మేము చేసే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే 1% ఆఫ్ కలర్ అనేది లాస్ అవ్వకోకుండా అలానే ఉంటుందనమాట. సో, శారీ అనేది ఎప్పటికి కూడా ఫ్రెష్ లుక్ గాని మీరు ఎప్పుడు కొత్త కొత్త శారీ ఎలా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ టోటల్ 14 శారీస్ అనమాట. ఈ టోటల్ 14 శారీస్ మనకైతే ఆస్ట్రేలియా నుంచి మేడం ఆహ్, ఇచ్చారు. సో, మనము శారీస్ అయితే కొత్త శారీస్ అయితే మనం పంపించాము. సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా, యూఎస్ ఇలా కంట్రీస్‌కైతే మనం సెండ్ చేసాం గానీ, ఇప్పుడే ఫస్ట్ టైమ్ అనమాట మనకు అబ్రాడ్ నుంచి మనకి స్పెసిఫిక్‌గా పాలిషింగ్‌కి ఆర్డర్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, ఇప్పుడు చూడండి మీరు లాస్ట్ వరకు వీడియోనైతే స్కిప్ చేసి చూడండి. మేము ఎలా ప్రాసెస్ చేస్తాము, ఫైనల్ అవుట్‌పుట్ ఈ శారీస్ అన్నీ కూడా అవుట్‌పుట్ ఎలా కొత్త కొత్త శారీస్‌లాగా ఎలా వస్తాయో మీరైతే వీడియోని స్కిప్ చేయకోకుండా టిల్ ఎండ్ వరకైతే చూడండి. దీని తర్వాత డ్రై క్లీనింగ్ ఎలా చేస్తాం, దీని రోల్ ఎలా చేస్తాం, పాలిష్ అయితే ఎలా చేస్తామో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూయించబోతున్నాను ఈ శారీస్ అన్నీ కూడా. దాని తర్వాత అవుట్‌పుట్ వీడియో కూడా మీకు చూయిస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశామండి. ఈ డ్రై క్లీనింగ్ ప్రాసెస్ చేయడానికి ముందు ఏం చేస్తామంటే మనము శారీస్ మొత్తం చెక్ చేసుకుంటామనమాట. శారీస్ మీద ఎక్కడైనా స్టెయిన్స్ ఏమన్నా ఉన్నాయా? అండ్ శారీ యొక్క ఫ్యాబ్రిక్ అని మనం చెక్ చేసుకుంటాం. ఎందుకంటే అన్ని శారీస్‌కి మనం ఒకటే లిక్విడ్స్ అయితే చూసాము. ఈచ్ ఫ్యాబ్రిక్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటామనమాట ముందు రోజు. చేసుకున్న తర్వాత మనమైతే డ్రై క్లీనింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఈ డ్రై క్లీనింగ్ మనం చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే మనం చేసే ప్రాసెస్‌లో 1% ఆఫ్ కలర్ అనేది లాస్ అవ్వదనమాట. మన కలర్ లాస్ అవుతే ఏమవుతుందంటే శారీ అనేది ఓల్డ్‌గా అయిపోతుంది. సో, మనం పర్చేస్ చేసినప్పుడు కలర్ అనేది ఎంత బ్రైట్‌గా ఉంటే అంతే బ్రైట్‌గా మనకి లాంగ్ లాస్టింగ్‌గా ఉందంటే సేమ్ కొత్త శారీ ఉన్నట్లే ఉంటదనమాట. మెయిన్‌గా శారీ ఓల్డ్‌గా కనపడడానికి మెయిన్ రీజన్ అనేది కలర్ ఫేడ్ అయిపోవడమే అనమాట. మన ప్రాసెస్‌లో అనేది అలా ఉండదనమాట. ఈ శారీ వచ్చేసి ముంగా శారీ. ముంగా సిల్క్ శారీ. సో, ఇది మేడం యొక్క ఫేవరెట్ శారీ అంట. సో, దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి అన్నారు మేడము. సో, ఆహ్, ఈ ఈ థ్రెడ్డింగ్ ఒక డిజైన్‌తో ఏమవుతుందంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదా! సో, వేరే విధంగా మనం డ్రై క్లీన్ చేస్తే ఏమవుతుందంటే దాని కలర్స్ అనేది ఒక కలర్ అనేది ఇంకొక కలర్‌గా అయిపోయి ఈ హాఫ్ వైట్ ప్లేసెస్‌లో కూడా మనకి కలర్ అంటే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. మన ప్రాసెస్‌లో ఏం చేశామంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నామనమాట. దానివల్ల ఏమైందంటే ఒక కలర్ ఇంకొక కలర్‌కి టచ్ అవ్వకుండా అసలు కొంచెం కూడా టచ్ అవ్వకుండా మనమైతే డ్రై క్లీన్ చేసాము. ఇంకొకటి ఎక్కడ కూడా మనకి 1% ఆఫ్ కలర్ అనేది కూడా మనకి ఎక్కడ కూడా బ్లీడ్ అవ్వలేదనమాట ఈ శారీలో.
సో, మేడం మరీ చెప్పారు. సో, ఈ శారీ చాలా కేర్‌ఫుల్‌గా చేయాలని చెప్పి. బట్ మనకైతే ఇలాంటి శారీస్ మనం ఇంతకుముందే మనం వేరే చాలా అయితే మనము డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేసాము. ఆ ఎక్స్‌పీరియన్స్ మేడంకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నమ్మకంతో అయితే మనకైతే శారీనైతే ఇచ్చారండి ఆహ్, డ్రై క్లీనింగ్‌కి. సో, ఈ డ్రై క్లీనింగ్ ప్రాసెస్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే శారీననేది రోల్ చేస్తున్నాం. కంప్లీట్‌గా డ్రై క్లీనింగ్‌లో శారీ అనేది డ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు రోల్ చేస్తున్నామనమాట. ఈ రోలింగ్‌లో మనకేమవుతుందంటే శారీ అనేది ఆ సర్టెన్ టెంపరేచర్‌లో మనం అనేది పాస్ చేస్తామనమాట మిషన్‌లో. అప్పుడేమవుతుంటే మనం డ్రై క్లీన్ చేసినప్పుడు ఆ ముడతలు ఏవైతే ఉంటాయో ఆ ముడతలు పోయేసి శారీ అనేది సాఫ్ట్‌గా అవుతుందనమాట కొంచెం. ఎక్కువ మంది స్టిఫ్‌గా ఉండి కొంచెం అట్టలా ఉంటే కట్టుకోవడానికి వీలు కాదు కదా! సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మనం అక్కడ హ్మ్, శారీ పాస్ అయ్యే ప్లేస్‌లో మనం ఏమంటే సాఫ్ట్‌నర్ అనేది ఒకటి మనం యాడ్ చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే శారీ అనేది సాఫ్ట్ అయిపోతుందనమాట. సో, డ్రై చేసుకోవడప్పుడు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుందనమాట. మనకి హెవీగా అనిపించదు శారీ ఎప్పుడైనా మీరు డ్రై చేసుకున్నప్పుడు గూడా. సో, అలానే ఇంకొక శారీ గూడా మీకైతే రోలింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే 14 శారీస్ నేను వీడియోలో పెట్టాలంటే వీడియో అనేది చాలా లెంగ్త్ అయిపోతుందన్నమాట కంప్లీట్ ప్రాసెస్. దానికోసమే కొన్ని ఫ్యూ శారీస్ మాత్రమే వీడియోలో అయితే నేను పెడుతున్నాను. కంప్లీట్‌గా పెడితే ఆల్మోస్ట్ 5, 6 అవర్స్ అయిపోతుందన్నమాట. కంప్లీట్ వీడియో అంత లెంగ్త్ కాకుండా జస్ట్ మేము ఎలా ప్రాసెస్ చేసాము అని చెప్పేసి క్రిటికల్ థింగ్స్ మాత్రమే మీకైతే చూపించాను. బట్ నేను వీడియోలో చూపించేది మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే కాదు. నేను చూపిస్తుంది ఓన్లీ మేము చేసే ప్రాసెస్‌లో 30% మాత్రమే మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా దీని బ్యాక్ ఎండ్‌లో చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా కష్టం. అంత ఈజీ జస్ట్ వీడియోలో చూసినంత ఈజీ అయితే కాదండి. ఈ ప్రాసెస్ మనకు రోలింగ్ తర్వాత మనమైతే పాలిష్ చేస్తున్నామండి. ఇక్కడ పాలిషింగ్‌లో ఏమవుతుందంటే మనము శారీ మీదొచ్చేసి జెరీస్ షైనర్ అండ్ సాఫ్ట్‌నర్ ఆహ్, లిక్విడ్స్ అయితే మనం ఇక్కడ అప్లై చేసి శారీనైతే ఈ ధోనికి చుడతామండి. ఈ ధోని అంటే ఏంటంటే, మనకి హ్యాండ్లూమ్ శారీ మొగ్గం మీద ఎలా ఉంటుందో, ధోనికైతే ఎలా వస్తుందో, అలానే మనమనేది శారీ అనేది కంప్లీట్‌గా ఇక్కడ ధోనికనేది రోల్ చేసుకుంటామనమాట. ఇదే అనమాట మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్పు, క్రూషియల్ స్టెప్ కూడా పాలిషింగ్‌లో. అందరూ ప్రీవియస్ మిషన్‌లో చూసినట్లు అందులోనే పాలిషింగ్ అవుతుందనుకుంటారు గానీ, అందులో పాలిషింగ్ అయితే ఏమవ్వదండి. అక్కడ జస్ట్ ఓన్లీ రోలింగ్ మాత్రమే అవుతుంది. అడ్వాన్స్‌గా ఇంక చెప్పాలంటే ఐరన్ చేసిన దానికంటే ఇంకొంచెం అడ్వాన్స్ మిషనరీ అనమాట. మనం పాలిష్ చేసిన తర్వాత ప్రతి శారీ కూడా ఇలా సన్‌లైట్‌లో అయితే మనం డ్రై చేస్తామనమాట. ఈ కంపల్సరీగా ఇలా ఆల్మోస్ట్ ఒక 1 డే అయితే మనం డ్రై చేస్తాము. ఇన్ సమ్మర్‌లో అయితే ఒక హాఫ్ డే అయితే డ్రై చేస్తామనమాట. శారీ అనేది ఇక్కడ ఎంత డ్రై అవుతే అంత క్రిస్ప్‌గా కొంచెం బాగా ఇంకా బ్రైట్‌నెస్‌గా పెరుగుతుంది. చాలామంది అంటారు సన్‌లైట్‌లో మనం శారీస్ పెడితే ఫేడ్ అయిపోతాయని చెప్పేసి. అలా ఏం కాదండి. ప్రొఫెషనల్ వేలో మన ఎక్స్‌పర్ట్స్‌కి తెలిసిన విధంగా మనం చేస్తే శారీ అనేది ఎక్కడ కూడా ఫేడ్ అనేది అవ్వదనమాట. మనం శారీ కంప్లీట్‌గా సన్‌లైట్‌లో డ్రై అయిపోయిన తర్వాత మనము శారీనైతే ఫోల్డ్ చేస్తామనమాట. ఇక్కడ మనం శారీస్ ఫోల్డింగ్‌లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ అనమాట. ఆహ్, కంచి స్టైల్ ఫోల్డింగ్, బుక్ ఫోల్డింగ్, వర్క్ ఫోల్డింగ్, గద్వాల్ ఫోల్డింగ్ ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఉంటాయి. మనము శారీని బట్టి మనమైతే ఫోల్డ్ చేసిస్తామనమాట. ఇన్ కేస్ మనకి కస్టమర్ ఎవరైనా స్పెసిఫిక్‌గా నాకు ఈ టైప్ ఆఫ్ ఫోల్డింగే కావాలనుకున్నప్పుడు మనం అలాంటి టైప్ ఆఫ్ ఫోల్డింగ్ అని మనం ఇస్తామనమాట. బట్ ఈ శారీ వచ్చేసి కంచివరం శారీ, కంచి శారీ కాబట్టి మనం కంచి స్టైల్ ఫోల్డింగ్ అనేది మనం మేడంకైతే ఫోల్డ్ చేసి ఇచ్చాము. సో, మీరైతే తప్పకుండా అవుట్‌పుట్ నెక్స్ట్ ఇప్పుడు అవుట్‌పుట్ అయితే మీరు చూడండి. ప్రతి 14 శారీస్ అవుట్‌పుట్ అయితే మీకు చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్‌గా కొత్త శారీస్ లాగా ఎలా వచ్చాయో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకేమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానెల్‌కి. ఇప్పుడు నేనైతే మీకు అవుట్‌పుట్ అయితే మీకు చూపిస్తానండి. ఈ శారీస్ యొక్క అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఏంటని చెప్పేసి. అండ్ మా స్టోర్ లొకేషన్ హైదరాబాద్‌లో వచ్చేసి కూకట్పల్లిలో అయితే ఉందండి. కూకట్పల్లి బాలాజీ నగర్. కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 2 మినిట్స్ వాకబుల్‌లో అయితే మా స్టోర్ అయితే అవైలబుల్ ఉంది. మీరైతే విజిట్ చేయొచ్చండి మా స్టోర్‌కి కూడా. ఇప్పుడైతే మీరు చూసారు కదండీ! మా కంప్లీట్ మేము డ్రై క్లీనింగ్ ఎలా చేస్తాం, పాలిష్ ఎలా చేసాము. ఇది అవుట్‌పుట్ అండి. ఈ పాలిషింగ్ తర్వాత శారీస్ అన్నీ కూడా అవుట్‌పుట్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చాయి అని చెప్పేసి. ఆహ్, చూపించడానికి ముందు మీకు ఒకటే చెప్తానండి. మేము ఆహ్, కంచి అండ్ ధర్మవరం వీవర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! మేము శారీస్‌కైతే ఎటువంటి ఫుడ్ స్టార్చ్ కానీ, కెమికల్స్ కానీ ఎలాంటివి యూజ్ చేయకోకుండా నేచురల్ లిక్విడ్స్‌తోనే మా ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్స్‌తో అయితే మేమైతే ప్రిపేర్ చేసుకొని, వాటితో అయితే మేము శారీ పాలిషింగ్ అయితే చేస్తామండి. దానివల్ల ఏమవుతుందంటే శారీ లైఫ్ అనేది పెరుగుతుంది.
కెమికల్స్ యూజ్ చేసి పాలిషింగ్ చేయించుకోవడం వల్ల లేదా డ్రై క్లీనింగ్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే శారీస్ కొద్ది రోజులకే డ్యామేజ్ అవుతుంది. సో, ఈ కస్టమర్ అయితే మనల్ని స్పెసిఫిక్‌గా దానికోసమే మన వీడియోస్ చూసి అయితే మనకి శారీస్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మీకైతే అవుట్‌పుట్ చూపిస్తానండి ఒకసారి. ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా కస్టమర్ అయితే డ్రై క్లీనింగ్‌కి ఒకటే ఇచ్చారండి. సో, డ్రై క్లీనింగ్ తర్వాత మీరే ఒకసారి అవుట్‌పుట్ అయితే చూడొచ్చు. శారీ ఎంత కొత్తగా వచ్చిందో. సో, డ్రై క్లీనింగ్ ప్రాసెస్‌లో ఏమైనా స్టెయిన్స్ ఉన్నా అవన్నీ కూడా మేము రిమూవ్ చేసి చేసాము. ఇది కూడా కలంకారీ చీర. మీరొకసారి అయితే చూడొచ్చు. ఇది కూడా అవుట్‌పుట్ ఎలా ఉందో. మేడం ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర అయితే డ్రై క్లీన్ చేయించుకున్నారండి ఇంతకుముందు మనకి ఇండియా వచ్చినప్పుడు. సో, అంత సాటిస్ఫైడ్‌గా లేదని చెప్పేసి మన వీడియోస్ అయితే చూసి మనకిచ్చారు. ఈ ఈ శారీ అయితే మేడం యొక్క ఫేవరెట్ శారీ అంట. మీరు చూసారు కదా ఆల్రెడీ. ఇది మేము ఎలా డ్రై క్లీన్ చేసాం. ఎందుకంటే దీని మీద ఈ వర్క్ అనేది కంప్లీట్‌గా వాషింగ్ మిషన్‌లో అలా ఏసినప్పుడు ఏమవుతుందంటే, ఈ కలర్స్ అనేది శారీకి అంటుకుంటాయన్నమాట. మా ప్రాసెస్‌లో ఏమైందంటే మేడం మరీ చెప్పారనమాట. ఇవి కలర్స్ ఆల్రెడీ అవుతాయి. మీరు చూజ్ చేయాలని చెప్పేసి. దానికోసమే మేము మా ప్రాసెస్‌లో చేయడం వల్ల శారీలో ఒక్క చోట గూడా ఈ కలర్ అనేది శారీ మీద ఎక్కడ గూడా అంటుకోలేదనమాట. సో, ఇవన్నీ గూడా కాటన్ శారీస్ అనమాట. కొంచెం స్టిఫ్‌గా అడిగారు మేడం. సో, దానికోసం కొంచెం స్టిఫ్‌గా అయితే మేము పెట్టి చేసాము. ఇది టస్సర్ సిల్క్. ఇది టస్సర్ సిల్క్ శారీ. చూడండి అవుట్‌పుట్ ఎలా వచ్చాయో, సేమ్ కొత్త శారీస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే వచ్చాయి అవుట్‌పుట్ అన్ని శారీస్ అన్నీ కూడా. అండ్ మీకు చెప్పాను ఫస్ట్‌లోనే మేడం అయితే 3 శారీస్ శాంపుల్‌గా ఆహ్, సిల్క్ శారీస్ అయితే మనకిచ్చారు. ఆహ్, పాలిషింగ్ కోసమైతే. మనమైతే డ్రై క్లీనింగ్ చేసి పాలిష్ చేసినప్పుడు అవుట్‌పుట్ క్వాలిటీ అయితే మీరొకసారి చూడొచ్చు. ఎంత క్లీన్‌గా సేమ్ కొత్త శారీస్ ఎలా వచ్చాయో అలానే వచ్చాయి. ఇది గూడా చూడొచ్చు. సో, స్టెయిన్స్ అన్నీ రిమూవ్ చేసి కొంచెం ఫాల్ దగ్గర డర్ట్ అలా ఉండే. అండ్ కొంచెం స్వెట్ స్మెల్ అలా ఉంటే మనం డ్రై క్లీనింగ్‌లో మొత్తం అంతా క్లియర్ చేసి శారీనైతే ఇలా కొత్త శారీలాగా పాలిష్ చేసైతే ఇచ్చాము. ఇది. ఈ శారీ గూడా మీరు చూసారంటే ఈ శారీకి ఇక్కడ బుట్ట అయితే మగ్గం వర్క్ అయితే చేయించారు. ఈ మగ్గం వర్క్ గూడా ఎక్కడ గూడా డిస్టర్బ్ అవ్వకోకుండా సో, మనమైతే పాలిష్ చేసామండి. చూసారుగా ఈ మగ్గం వర్క్ గూడా మనకెక్కడ గూడా డిస్టర్బ్ అవ్వలేదు. సో, శారీ గూడా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. నేను మరీ చెప్తున్నా అండి. మా మేము సిల్క్ శారీ, హ్యాండ్లూమ్ శారీస్ వీవర్స్. ఇన్ కేస్ మీరు శారీస్ పర్చేస్ చేయాలనుకున్నా గూడా మమ్మల్నయితే కాంటాక్ట్ అవ్వండి. మేము ప్యూర్ సిల్క్ శారీస్ మా దగ్గర 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రామ్ వరకు గూడా శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మా దగ్గర ఎక్కువ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ అయితే ఉంటుందండి. ఇన్ కేస్ మీ మ్యారేజ్ ఏవైనా ఉంటే వీవర్స్ దగ్గర పర్చేస్ చేసుకోండి. వీవర్స్ దగ్గర పర్చేస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మీకు వీవర్ ప్రైస్‌లో వేరే రీజనబుల్ ప్రైస్‌లో వస్తాయండి. మీరు ఇన్ కేస్ ఎక్కడైనా మాల్స్‌లో ఎక్కడైనా షాపింగ్ మాల్స్‌లో ఎక్కడైనా పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రైజెస్‌కి అక్కడ ఒక శారీ కొనే ప్రైజెస్‌లో ఇక్కడ ఈజీగా 3 శారీస్ అయితే మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చండి. ఇంకొకటి వీవర్స్ దగ్గర అడ్వాంటేజెస్ ఏమంటే మీరు సిల్క్ శారీ పర్చేస్ చేసేటప్పుడు మీకు ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా గూడా మేమైతే మీ ముందర టెస్ట్ చేసి చూయిస్తామండి. అది సిల్క్ శారీయా? కాదా? ఏంటని జెప్పేసి. సో, అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మార్కెట్‌లో రాకముందే కలెక్షన్ అనేది లేటెస్ట్ కలెక్షన్ అయితే మీ దగ్గర వీవర్ దగ్గర అవైలబుల్‌లో ఉంటుంది. ఇంకోటి లేటెస్ట్ కలెక్షన్స్ గూడా ఉంటాయన్నమాట. సో, ఆహ్, ఇన్ కేస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా ఆహ్, యూజ్ అవుతే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఆహ్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీకేమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేనైతే మీ కామెంట్స్ తప్పకుండా చదివి మీకైతే ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అండ్ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వ్యూవర్స్‌కైతే సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.